హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. గోధుమ పిండి మనకు సరిపడా ఆశీర్వాద్ గోధుమ పిండి ఇది. దీంతో చేస్తే చాలా మృదువుగా సాఫ్ట్గా అవుతాయి. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఇది వేయడం వల్ల గజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. సాల్ట్ సరిపడా, కొంచెం ఆయిల్, మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి కలిపే విధంగా మొత్తగా కలిపేయాలి. మొత్తం కలిసిపోయేంత వరకు ఇలా తిప్పుకొని మొత్తం కలుపుకోవాలి. పిండికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోస్తే మెత్తగా గజ్జికాయలు సరిగా రావు. కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి పిండి. పిండి అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ మొత్తం ఇలా అప్లై చేసుకుంటే మన గజ్జికాయలు చేసేంత వరకు ఎండిపోకుండా బాగా సాఫ్ట్గా ఉంటుంది. కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు ఇలా వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు అయితే అన్నీ వేగిపోయాయి. ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే నెయ్యిలోనే ఈ ఉప్మా రవ్వ అయితే పోసుకొని వేయించుకోవాలి. ఈ రవ్వ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేద్దాం. వేయించుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వేరే గిన్నెలో పోసుకుందాం. ఈ బొంబాయి రవ్వలనే ఈ తురుముకున్న మిక్సీ పట్టిన ఈ కొబ్బరి తురుమును ఈ రవ్వలో వేసి కలుపుకోవాలి. గజ్జికాయలకు సరిపడా బెల్లం, స్వీట్ కోసం బెల్లం అయితే ఇలా తురుముకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఈ బెల్లం తురుములోకి ఈ 4 యాలకులు వేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లాన్ని అయితే ఇందులో ఈ రవ్వ, కొబ్బరి తురుముతో పాటు ఈ బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఈ స్టఫింగ్లోకి ఈ బెల్లం తురుము మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా అయితే మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ చపాతీ చేసుకొని గజ్జికాయలు అయితే చేసుకోవాలి. చిన్న ముద్ద తీసుకొని చపాతీ అయితే చేసుకోవాలి. ఇలాగా మరి పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం సైజు చేసుకోవాలి. అంతేనండి. ఈ సైజు ఈ పాటి మందాన్ని అయితే చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ బయటికి వెళ్ళకుండా, ఈ అంచులు బయటికి రాకుండా చూసుకోవాలి. నీళ్ళతోటి ఈ అంచులను అయితే తడిపేసి గజ్జికాయలు చేసుకోవాలి.
గజ్జికాయల మిషన్ ఉన్నదండి, ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా చూసుకోవాలి. ఈ మిగిలిన పిండిని అయితే ఇలా తీసుకుంటే గజ్జికాయలు రెడీ. అంతేనండి, ఇంకా ఇలానే చేసుకోవాలి. ఆన్ చేసి కళాయి పెట్టుకొని గజ్జికాయలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గజ్జికాయలను అయితే ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, గజ్జికాయని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ గజ్జికాయను అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా పేర్చుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా గజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.